మేడారం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా జాతరకు కేవలం పదుల సంఖ్యలో సమయం ఉండడంతో అత్యంత వేగంగా ఈ పనులు అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కేవలం ఇంకా 10-15 రోజులు మాత్రమే జాతరకు సమయం ఉంది. సరిగ్గా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఇది మేడారం జాతరలో కీలకమైనటువంటి ఘట్టం. సమ్మక్క సారలమ్మను తీసుకొచ్చేందుకు వివరిస్తున్నటువంటి ఘట్టం. ఇక్కడ మనం చూడవచ్చు, ఈ ఎర్ర రుమాలు కట్టుకున్నటువంటి పూజారులు ఈ పద్ధతిలోనే సమ్మక్క సారలమ్మను ఇక్కడికి తీసుకొస్తారు. ఈ క్రమంలో ఏదైతే తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఈ కొమ్ము పట్టడం, ఆ అమ్మవార్లను ఏ విధంగా తీసుకొస్తారు, తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి వాయిద్యాలు వాయిస్తారు, దానికి సంబంధించినటువంటి నృత్య రూపాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించి అన్నీ కూడా ఈ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనం ఎదురుగా వస్తున్నటువంటి రహదారి ఏదైతే ఉందో ఈ దారిలోనే చిలుకలగుట్ట నుండి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొస్తారు. ఈ క్రమంలో ఈ ఏరియా అంతా కూడా పబ్లిక్తో పూర్తి స్థాయిలో నిండిపోయి ఉంటుంది. అందుకు కావలసినటువంటి ఏర్పాట్లను రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే జాతరకు సమయం ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 250 కోట్లకు పైన నిధులను వినియోగిస్తూ ఈ అభివృద్ధి పనులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనం చూడవచ్చు పెద్ద ఆర్చులు, ఈ ఆర్చులు అనేది ఈ గద్దెల చుట్టూతల కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఈ ఆర్చుల పైన కూడా ఏదైతే కోయ సంబంధించినటువంటి నృత్య రూపకాలు, వాళ్ళు వినియోగించేటువంటి వస్తువులు, సాంప్రదాయబద్ధంగా వినియోగించేటువంటి సింబల్స్ అన్నీ కూడా ఇక్కడ పొందుపరిచినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఈ ప్రధాన గేట్ నుండి లోనికి వెళితే మనం ఈ ప్రధాన ఆర్చ్ నుండి లోపలికి వెళ్తే మరొక ఆర్చ్ వస్తుంది, అది రెండో ఆర్చు. ఆ ఆర్చ్ దాటే ఉంటే మనం గద్దెల వద్దకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. గతంలో 2 పక్కపక్కన గద్దెలు ఉండేది. 2 వరుసల్లో, ఒక వరుసలో సమ్మక్క సారక్క గద్దెలు ఉండగా మరొక వైపు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలు ఉండేవి. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి కోయ పూజారులను ఒప్పించి ఒకే వరుసలో 4 గద్దెలను సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ఇట్లా 4 గద్దెలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మనం చుట్టూతల చూసే ఉంటే ఆర్చులు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్చులు చూసుకున్నట్లయితే దాదాపు 10కి పైగా ఆర్చులు ఇక్కడ ఉన్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఆర్చులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఒక్క వాచ్ టవర్ మాత్రమే ఉండేది. అందులోనే ఫ్లోర్స్ వైజ్గా ఉండి ఒక ఫ్లోర్లో పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మరొక ఫ్లోర్లో మీడియా ఉండే విధంగా ఆర్చులు అనేది ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు దానికి భిన్నంగా 2 వైపులా ఏదైతే గద్దెలకు 2 వైపులా కూడా భారీ స్థాయిలో ఫ్లోర్స్ను నిర్మించి ఏదైతే స్టాండ్స్ను కూడా మీడియా స్టాండ్స్, అదేవిధంగా ఎప్పటికప్పుడు భక్తులు వచ్చిపోయే మూమెంట్ను ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చర్యలు కావాల్సినటువంటి ఏర్పాట్లను మానిటరింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సమ్మక్క గద్దె ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే అటు పోతే సారలమ్మ గద్దె కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వరుస క్రమంలోనే సమ్మక్క, సారలమ్మ, అదేవిధంగా గోవిందరాజు, పగిడిద్దరాజు ఇట్లా ఈ వరుస క్రమంలో గద్దెలు అనేది ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో గద్దెలు ఏర్పాటు చేసేయడం, ఈ వరుస క్రమంలో ఏర్పాటు చేయడం అనేది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. గతంలో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు పక్కపక్కకు గద్దెలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా భక్తులు కానుకలు ఎవరైనా వేయదలుచుకుంటే మనం రెగ్యులర్గా చూడవచ్చు, క్యూఆర్ కోడ్ను ప్రతి దగ్గర వాడుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగానే సమ్మక్క సారమ్మ జాతరలో కూడా, మేడారం జాతరలో క్యూఆర్ కోడ్ను వినియోగించి అమ్మవార్లకు కానుకలు వేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఒకవైపు భక్తుల కోలాహలం ఇప్పటికే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వేల సంఖ్యలో భక్తులు ఇప్పటికే సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. ఒకవైపు దర్శనాలు కొనసాగుతుండగానే మరొక వైపు అభివృద్ధి పనులు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇంకా కొద్ది రోజులు సమయం ఉండడంతో
ఈ పనులను ఇక్కడనే స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా రాష్ట్ర మంత్రి పంచాయత్ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క ఇక్కడనే ఉండి పనులను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఆ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ, ఈ ముగ్గురు మంత్రులు కూడా ఎప్పటికప్పుడు ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించి ఈ ఏదైతే గద్దెల అభివృద్ధికి సంబంధించినటువంటి పనులను పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఒకవైపు భక్తుల కోలాహలం ఉండగానే మరొక వైపు అభివృద్ధి పనులు అనేది వేగం పెంచడం కొంత ఇబ్బందిగా అయినప్పుడు కూడా ఇన్ టైంలోనే ఈ అభివృద్ధి పనులను కంప్లీట్ చేస్తామని అధికారులు అయితే చెబుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎక్కడికక్కడ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. తక్కువ రోజుల్లోనే ఇంకా తక్కువ రోజులు ఉండడంతో దీన్ని పూర్తిస్థాయిలో కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి సంస్థలైతే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు ఇవన్నీ కూడా బార్కెట్లు, ఏదైతే లైన్లు గద్దెలకు అటుపక్కగా ఇటుపక్కగా ఏర్పాటు చేసినటువంటి లైన్లు ఇవి. ఆ లైన్లకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా వచ్చింది. భారీ స్థాయిలో ఆర్చులు కూడా ఈ ఏదైతే ఎగ్జిట్ పాయింట్ ఇది, ఎగ్జిట్ పాయింట్లో ఉన్నటువంటి ఆర్చులు, అదేవిధంగా ఆలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్లతోటి కూడా వేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. గతంలో 12 ఫీట్ల రోడ్లు, ఒక్కొక్క దగ్గర 16 ఫీట్ల రోడ్లు ఉండేది. వాటిని ఇప్పుడు దాదాపు 40 ఫీట్లు, 50 ఫీట్లు, 60 ఫీట్లు కూడా వెడల్పుగా రోడ్లు వేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎందుకంటే కోట్లాది మంది పబ్లిక్ ఇక్కడికి వచ్చి ఆ 3 రోజుల పాటు దర్శనం చేసుకుంటారు. ఏదైతే సమ్మక్క జాతర జరిగేటువంటి 3 రోజులు ఏవైతుందో ప్రధానంగా బుధవారం, గురువారం, శుక్రవారం ఎక్కువగా ఈ రద్దీ ఉండనుంటుంది. 28, 29, 30 తేదీల్లో ఖచ్చితంగా ఆ తేదీల్లో లోపు ఈ జాతర పనులు కంప్లీట్ చేయాలని ఇప్పటికే ఈ రోజు నుండి వారం రోజుల లోపు మాత్రమే ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి అధికారులు ఏ మేరకు పనులను పూర్తి చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తారా, లేదా మళ్ళీ గతంలో ఇబ్బందులు పడ్డట్టే పడతారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్ 10 టీవీ మేడారం నుండి.